70 కోట్లతో అందాల సరస్సులో అద్దాల వంతెన ఐలాండ్ కూడా ఎక్కడంటే చారిత్రక నగరి ఓరుగల్లు సిగలో మరొక కలికితురాయి చేరనుంది. కాకతీయులు పాలించిన ఓరుగల్లులో కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువు అయిన అందాల భద్రకాళి చెరువులో అద్దాల వంతెన రాబోతోంది. దీనికి సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వరంగల్ నగరానికి పర్యాటకంగా శోభ తీసుకురావడానికి జరుగుతున్న ఈ ప్రయత్నం స్థానికులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఓరుగల్లు నగరవాసులకు శుభవార్తలా అనిపిస్తుంది. హైదరాబాద్ తర్వాత రెండవ రాజధానిగా అంత ప్రాధాన్యత ఉన్న ఓరుగల్లు నగరంలో పర్యాటకులను ఆకట్టుకోవడానికి కాకతీయుల కాలం నాటి కట్టడాలు మినహాయించి పెద్దగా ఆహ్లాదం నింపే ప్రదేశాలు లేవు. ఈ క్రమంలోనే భద్రకాళి చెరువుని మరింత అభివృద్ధి చేసి అందులో ఒక ఐలాండ్ నిర్మించి దాని చుట్టూ భద్రకాళి ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి మాడవీధులతో కలిపి ఒక కేబుల్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రతిపాదన కార్యరూపం దాల్చేలా అధికారులు ప్లాన్ చేశారు. అందులో భాగంగా ప్రస్తుతం భద్రకాళి చెరువు వద్ద శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మాడవీధుల నిర్మాణంతో పాటు భద్రకాళి చెరువులో ఐలాండ్ నిర్మాణం కూడా చేయనున్నారు. అంతేకాదు ఈ అందాల చెరువు పైన భద్రకాళి దేవాలయం నుండి భద్రకాళి బండ్ వరకు ప్రతిపాదిత రోప్ వే మరియు గ్లాస్ బ్రిడ్జ్ స్కైవాక్ ప్రాజెక్టులు అమలు కోసం అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి 10 సంవత్సరాల ప్రతినిధులు తమ ప్రెజెంటేషన్లను కూడా అధికారుల ముందు సమర్పించారు. ఈ ప్రెజెంటేషన్లను కాకతీయ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ చాహద్ బాజ్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోప్ వే మరియు గ్లాస్ బ్రిడ్జ్ స్కైవాక్ ప్రాజెక్టులు అమలుతో పర్యాటక అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని, నగర సౌందర్యాన్ని మరింత పెంచుతాయని తెలిపారు. రోప్ వే నిర్మాణానికి సంబంధించి సాంకేతిక, ఆర్థిక అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. దీని నిర్మాణానికి 70 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. భద్రకాళి చెరువులో స్కైవాక్ అద్దాల వంతెనను నిర్మిస్తే ఇది ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా అందాల చెరువులో అద్దాల వంతెనపైన నడుస్తూ అనుభూతి చెందాలని ఓరుగల్లు వాసులందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.